రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతాంగాన్ని ఆదుకునేందుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. వైరాల్లో జరగబోయే ఆగస్టు 15 వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొంటారని తెలిపారు. అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తుమ్మల చెప్పారు. అందుకోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలాన్ని కొందరు అధికారులు, నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని తుమ్మల పిలుపునిచ్చారు. రేపు స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చితే భారతీయులంతా సంతోషపడ్డారో అదే రోజు ముఖ్యమంత్రి గారి పట్టుదలతోటి 2 లక్షల లోపు రుణం ఉన్నటువంటి నా రైతాంగ సోదరులకి నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా అదే రోజున రుణమాఫీ చేయాలనే పట్టుదలతోటి ఎక్కడ చేయాలా, ఏ రకంగా చేయాలి, మంత్రులందరూ జిల్లాల్లో వారి